మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. సో మేబీ ఒక 1 year లోపే మనకి ఒక అద్భుతమైన టెక్నాలజీ అయితే రాబోతుంది. ఫ్లెక్సిబుల్ ఇంజన్స్ అనేవి మనకి అయితే రాబోతున్నాయి. సో ఫ్లెక్సిబుల్ ఇంజన్స్ అయితే ఏం లేదు. సో ఇప్పుడైతే మనము జనరల్ గా కొన్ని హైబ్రిడ్ వెహికల్స్ అయితే చూస్తుంటాం కదా. హైబ్రిడ్ వెహికల్స్ అంటే లైక్ మనకి ఇప్పుడు మనం పెట్రోల్ వెహికల్ బైకే అనుకుంది సడన్ గా. సో బైకే మనం వేసుకుని పోతూ ఉంటాం. సడన్ గా బైక్ పెట్రోల్ అయిపోయింది అంటే వెంటనే దాన్ని మనము బ్యాటరీలోకి కన్వర్ట్ చేసుకుని ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్ ఉందో సో ఎలక్ట్రికల్ వెహికల్ కింద మనం కన్వర్ట్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటి దాన్ని అయితే మనము ప్రెసెంట్ ఏదైతే మన హైబ్రిడ్ వెహికల్ అని అయితే పిలుస్తున్నాం కదా. సో ఇప్పుడు ఫ్లెక్సిబుల్ వెహికల్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతూ వాళ్ళు నిన్నే ఒక ఫ్లాష్ న్యూస్ అయితే చెప్పారు. ఆల్రెడీ టీవీఎస్ బజాజ్ కూడా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసాయి అంటే సో దేని గురించి ప్రొడక్షన్ స్టార్ట్ చేసాయి అంటే సో ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నాలజీ ఏంటి అంటే అది సో ఏదైతే గ్యాస్ కానివ్వండి, అలాగే పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, అలాగే మనకి ఏదైతే మనకి ఎలక్ట్రికల్ వెహికల్ కానివ్వండి, సో ఇట్లా మనకి సపరేట్ గా మనం వెహికల్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాం కదా ప్రెసెంట్. సో నెక్స్ట్ వచ్చే టెక్నాలజీలో అలా కాదనమాట. అన్ని కూడా కలిపి ఒకే ఇంజన్ లో అయితే సర్దుబాటు చేస్తున్నారు. సో ఆ టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేయండి అనేసి నితిన్ గడ్కరీ గారు అయితే కంపెనీ వాళ్ళకి అయితే చెప్పారు. సో ఇప్పుడు మనకి టీవీఎస్ కానివ్వండి, ఏదంటే మన బజాజ్ కానివ్వండి, వీళ్ళైతే ఆల్రెడీ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసేసారు. సో కొంతవరకు మనకి ప్రొడక్షన్ అయితే జరుగుతూనే ఉంది. సో మిగతా వాటికైతే 6 months టైం అయితే ఇచ్చారనమాట. సో ఇది మనకి ఇథైల్ మిథైల్ లాంటి గ్యాస్ తో అయితే వీళ్ళు మాక్సిమం రన్ చేసే విధంగా అయితే చూస్తున్నారు. సో 3 wheelers 2 wheelers కానివ్వండి, అలాగే 4 wheelers కానివ్వండి, సో మాక్సిమం వీటి మీద అయితే ఎక్కువ దృష్టి అయితే పెట్టారు. కార్లు, ఆటోలు, లైక్ మనకి బైక్స్ అనమాట. సో ఇవే మనకి ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటాయి కాబట్టి, ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి కాబట్టి సో వీటి గురించి ఎక్కువ ఫోకస్ అయితే పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. పెట్టి వాళ్ళకైతే కొంత టైం అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి అఫీషియల్ న్యూస్ అయితే త్వరలోనే వస్తుంది. అనఫీషియల్ గా అయితే తను అదే నితిన్ గడ్కరీ గారు అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ నిన్న ఒక ప్రెస్ మీట్ లో అయితే క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. సో రాబోయే కొన్ని రోజుల్లో మనము వీటిని అయితే చూడబోతున్నాం. మనకి ఇక పెట్రోల్, డీజిల్ ఇలాంటి వాటితో ఎలాంటి సమస్య అయితే ఉండదు. సో అన్నిటికీ కలిపి మన అవైలబిలిటీని బట్టి మనం దేన్నైనా సరే దాంట్లో నింపుకొని వెళ్లే వెహికల్స్ అయితే మనకి త్వరలో రాబోతున్నాయి. అలాంటి ఇంజన్స్ ఏవైతే ఫ్లెక్సిబుల్ ఇంజన్స్ ఉన్నాయో సో వాటిని తయారు చేయండి అనేసి అందరికైతే చెప్పడం జరిగింది. సో కొన్ని కంపెనీస్ అయితే ఆల్రెడీ ముందుకు వచ్చి ఆల్రెడీ వాటిని ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసాయి. మేబీ త్వరలోనే మనం ఒక 100% అన్ని కార్లు కూడా ఈ ఫ్లెక్సిబుల్ ఇంజిన్ తోనే మనకి రాబోతున్నాయనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ దాంతో కంపేర్ చేస్తే మనకి ప్రైస్ పరంగా కానివ్వండి, అలాగే మనకి పర్యావరణ పరిరక్షణలో కూడా మనకైతే చాలా డబ్బు అయితే ఆదా అవుతుంది అనేసి మినిస్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఒకవేళ ఇది గనక వచ్చినట్లయితే ఒక విప్లవం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న పెట్రోల్ ప్రైజెస్ కి మనము చాలా సఫర్ అవుతున్నాము. సో పెట్రోల్ ప్రైజెస్ అయితే మనకి చాలా వరకు తగ్గుతాయి. పెట్రోల్ ప్రైజెస్ తగ్గడమే కాకుండా మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది కాబట్టి సో ఇలాంటివి త్వరగా వస్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. సో ఈ టెక్నాలజీ మీకు ఎలా అనిపించింది కింద నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇన్ కేసు దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్.